జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. ఒక సామాజిక సమస్యని మీ దృష్టికి తెస్తున్నాను. బహుళార్థక సార్థక ప్రాజెక్టు పోలవరం డ్యాము కడుతున్నారు కానీ ఆ పోలవరం ముంపు గ్రామాలు కోయ, కొండరెడ్డి వాళ్ళు అధికంగా ఉంటారు. ఈ కొండరెడ్డులు అందరూ కూడా ట్రైబ్స్, ఎస్టీలు, వాళ్ళంతా హిందువులు. వాళ్ళ కోయకు కానీ కొండరెడ్లకు కానీ కులదేవత ముత్యాలమ్మ, పోతిరాజు వాళ్ళకి దేవతామూర్తులు. అయితే మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లు అక్కడికి పోయి అలజడులు సృష్టిస్తున్నారు. ట్రిబుల్ ఆర్ అంటే కొత్త కాలనీల్లో ఈ బాప్టిజాన్ని పెంచి పోషిస్తుంది కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. షర్మిల గారు, నీకు చెప్తున్నాం, ఇది పద్ధతి కాదు. నీవు సెక్యులర్ అనే ఒక ముసుగు తగిలించుకొని ఒక మత ఉన్మాదిలాగా తయారయ్యావు ఆంధ్రప్రదేశ్లో. షర్మిల గారు, మీకు ఇప్పుడే చెప్తున్నాం, ఈ కొండరెడ్లందరూ కూడా హిందువులు, ఆదివాసీలు, భూమిపుత్రులు, కొండరెడ్డి హిందూ జనసంఘ్. కాబట్టి మీ తీవ్రవాదాన్ని ఆపండి. మీ వల్ల ఈ దేశానికి ప్రమాదమే తప్ప అందువల్ల ఆలోచన చేసుకోండి. కాబట్టి హిందువులు, వాళ్ళు భారతీయులు, ఆదివాసులు, భూమిపుత్రులు, వాళ్ళ గూడాల్లోకి, వాళ్ళ కాలనీలోకి పోయి మీ అరాచకాన్ని మేము హిందువులుగా ఖండిస్తున్నాం. అందువల్ల హిందువుల జోలికి రాకండి. కొండరెడ్డిలో అమాయకులు చేసి మీరు బెదిరించి పోలీస్ స్టేషన్లో పోయి నిన్న పుట్టాయగూడ మండలంలో దొరమామిడి గ్రామంలో మీరు చేసిన అరాచకం ఏంటి? అక్కడ ఉన్న ఎస్ఐతోటే సిఐతో మాట్లాడి సామరస్యంగా పరిష్కరించబడింది. ఇవాళ కొండరెడ్లు ఎస్టీలుగా ఉన్న వాళ్ళని మీరు కన్వర్షన్ చేసి మత మార్పిడి చేస్తే వాళ్ళు బీసీలుగా మారిపోతారు. వాళ్ళకున్న హక్కులన్నీ వెళ్ళిపోతాయి. అందువల్ల షర్మిల గారు, మీ భర్త అనిల్ కుమార్ పేరు మార్చుకొని జెరూసలేం రెడ్డి అని పెట్టుకో. నువ్వు మాత్రం మతతత్వ పార్టీ అని భారతీయ జనతా పార్టీనంట. అసలు మత ఉన్మాద పార్టీ ఏదన్నా ఉందంటే అది మీ పార్టీయే. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మీ అన్నగారికి కానీ మీకు కానీ కరెక్ట్ కాదు. మేము కొండరెడ్డిల పక్షాన మాట్లాడుతున్నాం. కొండరెడ్డిల జోలికి ఎవడన్నా కానీ వచ్చాడనుకో, క్రిస్టియన్ పాస్టర్లు ఊరకుండం. దయచేసి కొండరెడ్డి జోలికి రావద్దు. వాళ్ళ అమాయకులు, గిరిజనులు, భూమిపుత్రులు. కొండరెడ్డిల జోలికి కానీ ఎవడన్నా వస్తే తరిమి తరిమి కొడతాం. మీ పాస్టర్లకు ఒకటే మాట చెప్తున్నాం, వాళ్ళ కులదైవం ముత్యాలమ్మ, వాళ్ళ ముత్యాలమ్మ తమ్ముడైనటువంటి పోతురాజు. కాబట్టి కొండరెడ్లందరూ హిందువులే. మా కొండరెడ్డుల జోలికి కానీ ఎవడన్నా వచ్చి తోక జాడిస్తే మాత్రం పాస్టర్లకు ఇదే చెప్తా, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కొండరెడ్డుల జోలికి రావద్దు. పోలవరం నిర్వాసిత గ్రామాలన్నింటిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కట్టాల్సింది. అట్లే శ్రీశైలం కింద కూడా శివాలయం నిర్మించాల్సింది. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కట్టాల్సింది. అదేవిధంగా ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం ట్రస్ట్ తయారు చేసి రామాలయం కూడా నిర్మించాల్సినటువంటి అవసరాలు ఎంతైనా ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరు కూడా కొండరెడ్డిని కన్వర్షన్ చేయాలని చెప్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందాకైనా వస్తాం. జై హిందూ రెడ్డి జనసంఘ్ స్థాపిస్తున్నారు. అదేవిధంగా హిందువులందరూ మా బంధువులు, భారతీయులందరూ మా బంధువులు, ఆదివాసులు, భూమిపుత్రులు, కొండరెడ్ల పక్షాన నిలబడతాం, కలబడతాం. ఎవడైనా సరే పాస్టర్ అనేవాడు తోక జాడిస్తే మాత్రం మీకు అదే చివరి రోజు అనుకోండి. కాబట్టి కొండరెడ్ల గూడాల్లో మీ బైబిల్ని ఎత్తి మడిసి జెరూసలేం పెట్టుకోండి. ఇరాన్లో ఇవాళ జెరూసలేం తగలబడిపోతుంది. అక్కడ పోయి యుద్ధం చేయండి రా బాబు. ఇవాళ ఇజ్రాయెల్లో ఏం జరుగుతుంది? అందువల్ల ఈ దేశం శాంతి కాముక దేశం, హైందవ దేశం, హిందువుల దేశం. కాబట్టి మీరు మాత్రం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మా కొండరెడ్ల గూడాల్లో కానీ మరోసారి వస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. షర్మిల భర్తకి చెప్తున్నాం, ముందు నువ్వు పేరు మార్చుకొని నీ బైబిల్ గ్రంథంలో పేరు పెట్టుకోండి. మీ కుటుంబంలో అందరూ మీ ఎందుకురా, మతం ఒకటి, పేరు ఒకటే, బుక్ ఒకటే, మీ మస్తిష్కాల్లో ఉండేది ఒకటే. కాబట్టి మీ మత గ్రంథంలో పేరే పెట్టుకోండి. హిందూ ధర్మం నచ్చలా, హిందూ గ్రంథాల్లో పేరు కూడా ఎందుకు రా బాబు, అది కూడా మార్చేసుకుంటే పోద్దిగా. కాబట్టి
షర్మిలా గారు, మీకు ఇదే చివరి అండ్ లాస్ట్ చెప్తున్నాము. మీ మత మార్పులు కానీ ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మాత్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ షర్మిల అని దివందవా ఈ బాప్తిజాన్ని మొత్తం పెంచి పోషిస్తుంది నీ కుటుంబమే అనే సంగతి అందరికీ తెలుసు. మా రెడ్డి గోడాల్లోకి రావద్దు, దయచేసి మా కొండరెడ్డి జోలికి రావద్దు అని చెప్పి వేడుకుంటున్నాం. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగునాడు.